అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రవా కేసరి ఇది మనందరికీ తెలిసిన స్వీటే. ఇదివరకు నేను బ్రెడ్ రవా కేసరిని ఒక స్వీట్ రెసిపీ చూపించాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు చేసుకోవచ్చు. ఇవాళ ఇంకొక రకమైన కేసరి చూపించబోతున్నాను. ఇది బెల్లం కేసరి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, బెల్లం రవా కేసరి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బెల్లాన్ని కరిగించాలి. ఒక గిన్నెలో నేను 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. తర్వాత ఇందులో 1 కప్పు బెల్లాన్ని వేయాలి. మీకు కేసరి ఇంకా స్వీట్గా ఉండాలి అంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం నీళ్లలో పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యి కట్టేయాలి. దీన్ని పక్కన పెడుతున్నాను. ఒక కడాయిని వేడి చేసి 1/2 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత బయటికి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో నేను 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసి వేయిస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను చిన్న బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత కరిగించిన బెల్లం మిశ్రమాన్ని ఇందులో వడగట్టి వేసుకోవాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి రవ్వని 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మీకు రవ్వ పూర్తిగా ఉడికి కనిపిస్తుంది. నీళ్ళన్నిటినీ పీల్చుకుని రవ్వ బాగా ఉడికింది. ఇప్పుడు కొన్ని యాలకులు తీసుకుని వాటిల్లో ఉన్న గింజలన్నిటినీ ఒక రోట్లో వేసి దంచుకోవాలి. ఇలా చేసిన యాలకుల పొడిని కేసరిలో వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా ఇందులో వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లని వేయాలి. తయారైన కేసరిని ఒక బౌల్లోకి తీసుకుని తరిగిన పిస్తా బాదం పప్పుల్ని ఇలా గార్నిష్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచికరమైన బెల్లం రవా కేసరి ఎలా చేయాలో చూసారు కదా. ఈ బెల్లం టేస్ట్తో ఈ రవా కేసరి చాలా యమ్మీగా ఉంటుంది. దీంట్లో మీకు నచ్చిన నట్స్, డ్రై ఫ్రూట్స్ అని కూడా వేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.